ముందుగా మన గురువు గారైన బ్రహ్మశిపతి గారికి ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. మనము ఆత్మయనం బుక్ లో రోజు కొంత భాగం తెలుపుకుంటున్నాం కదా. ఇక్కడ పీటర్ రిచల్ కి వారి గురువు గారు వచ్చి రోజు కొంత వివరిస్తూ వస్తున్నారు. మరి మరణించిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తారు, అసలు లోకాలంటే ఏంటి, హాస్టల్ గా ఎలా హెల్ప్ చేస్తారు, అది మనకి ఎలా అందబడుతుంది, మన శరీరాలు ఎన్ని, అలాగే లోకాలు ఎన్ని, వీటన్నిటి గురించి మనకి వివరిస్తూ వచ్చారు. మరి వాటి సాంద్రత ఎలా మారుతూ వస్తుంది, మన జీవ పరిణామం పురోగమనం ఎలా ఉంటుంది, ఒక్కొక్క జాతి నుంచి ఒక్కొక్క జాతి వరకు, ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. మరి హాస్టల్ ప్రపంచాల గురించి కూడా మనం చెప్పుకున్నాము. మరి ప్రతిసారి ఈ పీటర్ రిచల్ గారు మరి వారి బ్రదర్ గురించి ఈ అన్వేషణ మొదలైంది కాబట్టి వారిని కూడా కలుసుకోవడం జరిగింది. ఇంకా కొంత జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట రోజు. అలా మరి ఈ ఎవ్రీడే నైట్ పడుకోగానే హాస్టల్ ట్రావెల్ చేయడము, అది జరిగిన దాన్ని మళ్ళీ బుక్ లో రాసుకోవడము, ఇది ప్రాసెస్ ఉంటుంది ఈయనకి. మరి ఈయనతో పాటు మరి గైడెన్స్ ఇవ్వడానికి ఈయన గురువు కూడా ఈయనతో వస్తూ ఉంటారు అనమాట. ఇందులో భాగంగా ఒకసారి వీరు హాస్టల్ లోకాల్లో గర్ల్ ఫ్రెండ్ మీట్ అవ్వడం జరుగుతుంది పీటర్ రిచల్ గారు. మరి ఆ గర్ల్ ఫ్రెండ్ తను ఎర్లీ ఏజ్ లోనే చనిపోతుంది అనమాట. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరదు. కాకపోతే తనకు న్యూమోనియా వచ్చి చనిపోవడం జరుగుతుంది. కాకపోతే ఇద్దరి మధ్యలో ఆ భావాలు అనేవి ఇంకా కనెక్షన్ ఉంటాయి అన్నమాట. అందుకు గాను ఆ కర్మను, ఆ భావాల ద్వారా ఏర్పడిన పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకోవడానికి మళ్ళీ జన్మలు అవసరం అవుతాయని గురువు గారు చెప్తారంట ఈ జర్నీలో. అంటే మళ్ళీ ఆ వ్యక్తి వీరికి భర్తగానో, భార్యగానో, తల్లిగానో, సోదరిగానో ఏదో ఒక రిలేషన్ తో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మరి వీటినే మనం జన్మ జన్మల బంధం అని చెప్పుకుంటాం. ఇక్కడిక్కడే అన్ని రిలేషన్స్ మారుతూ జన్మ తీసుకుంటూ ఉంటారు. అలా వారి మధ్య ఒక భావం అనేది ఒకటి ఉండిపోతుంది పెండింగ్ గా, ఇన్కంప్లీట్ గా వెళ్ళిపోయింది కాబట్టి ఇది మధ్యలో చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవ్రీ నైట్, ప్రతిరోజు రాత్రి ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నాడో పీటర్ రిచల్ గారు, దాన్ని ప్రొద్దున బుక్ లో రాయడం జరుగుతుంది అనమాట. మరి ఈసారి వెయిట్ చేస్తుంటాడు. గురువు గారు వస్తారు, వచ్చి కొద్దిగా లేట్ అయిందని చెప్తారు. ఎందుకు అంటే తను వస్తున్న క్షణంలో తెలిసిన ఫ్రెండ్ ఒకరు యుద్ధ విమానంలోనూ ఒక ప్లేస్ లో చనిపోతారట, విమానం బ్లాస్ట్ అయ్యి. మరి అతనికి ఎథరిక్ బాడీ వదిలేసి పైలోకాలకు పంపించడానికి సమయం తీసుకుంది. వారు వెంటనే వినలేదు. దానికోసం నేను కొద్దిసేపు సమయం స్పెండ్ చేసి వారికి గైడెన్స్ ఇచ్చి ఆ ప్రాసెస్ లో వారు ఎథరిక్ బాడీని వదిలించుకునే క్రమాన్ని నేను చెప్పడం జరిగింది అని చెప్తారనమాట. సో ఆ హెల్ప్ చేసి వారిని పంపించాను. హాస్టల్గా తన ప్రాసెస్ లో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించడం జరిగింది అని చెప్తాడు పీటర్ రిచల్. అలా చెప్పేసినాక ఇక్కడికి వచ్చేసానని చెప్తానంటే ఇంకా మనం ఏంటి నెక్స్ట్ తలాలు ఎలా ఉన్నాయి వాటికి వెళ్ళాలని డిసైడ్ చేస్తారు. మనకు తలాల సాంద్రత గురించి ముందుగా వివరించుకున్నాం, కానీ వీళ్ళు జర్నీ చేసింది మాత్రం తెలియదు కదా. ఒక్కొక్క తలానికి వీళ్ళు జర్నీ మాత్రం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మరి మొదటి తలంలో అంటే నిమ్న స్థాయి తలాలు ఎలాగో నరకాన్ని సృష్టించుకుంటాయి కదా, అలా నరక ప్రాయంలో ఉండిపోతాయి. మరి వారి యొక్క ఏ భావాలతో ఉండిపోయారో, తను చేసిన తప్పులకు గాను ఏ భావాలతో నరకాన్ని సృష్టించుకుంటారో ఆ నరకాలన్నీ నిమ్న స్థాయి సూక్ష్మ లోకాల్లో వారు విపరీతమైన నరకాన్ని అనుభవిస్తుంటారు. నిజానికి వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే అంతటి నరకాన్ని వాళ్ళు సృష్టించుకుంటారు అన్నమాట. అలా కొన్ని తర్వాత మనకి ఇంకోటి చెప్పుకున్నాం, ప్రతి నమూనా పైన ఉంటుందని. ఇప్పుడు భారతదేశ నమూనా, లండన్ నమూనా, మన హౌస్, ఎవ్రీథింగ్ ఇలాంటివన్నీ పైన నమూనాలుగా సూక్ష్మ స్థాయిలో ఉండిపోతాయని, అవి సాంద్రతలు మారుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటని అందరూ చెప్పుకున్నాం కదా. ఈ నమూనాలు కూడా ఉంటాయని మళ్ళీ వివరించారన్నట్టు. అయితే ఇప్పుడు మనము 1వ తలం నుంచి 2వ తలంలోకి, 2వ తలం నుంచి 3వ తలంలోకి వెళ్తున్నామని చెప్పుకుంటున్నాం కదా. మరి ఎలా ఉంటాయి ఈ తలాలు అంటే,
ఒక తలం కిందికి, ఒక తలం పైకి, ఆ తర్వాత ఇంకా పైకి అని అనుకుంటాం కదా! మెట్లలాగా. అలా కాదు. ఎలా అంటే అన్ని తలాలు పక్క పక్కకే ఉంటాయి. సమానంగా ఉంటాయి. పక్క పక్కకే పరచబడినట్టు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ డోర్ తెరిస్తే పక్క రూమ్ వచ్చినట్టు, పక్కింటికెళ్ళినట్టుగా అంతే పక్క పక్కకే ఉంటాయి. అన్ని ఉన్నత తలాలైనా పక్క పక్కకే ఉంటాయన్నమాట. పైన, కింద అని ఉండవు. హెచ్చుతగ్గులు ఉండవు. అలా ఈ తలాలు కూడా మనకి ఇక్కడికి, ఇక్కడికే ఉంటాయి. మరి ఒక తలం నుంచి ఇంకో తలంలోకి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఈయన చెప్తారనమాట. మొదటగా నిమ్న స్థాయి నుంచి తీసుకొస్తూ ఉన్నప్పుడు మరి వీళ్ళు 2 అడుగుల ఎత్తులో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎందుకు 2 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తూ ఉంటారంటే, కింద ట్రాఫిక్ జామ్ ఉంటుంది. వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించొద్దని ఆస్ట్రల్ ట్రావెల్ కూడా 2 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తూ వస్తారన్నట్టు. ఇంకా రెండో తలంలోకెళ్ళే ముందు చెప్తారు. పీటర్ రిచల్‌కి గురువుగారు ఏం చెప్తారంటే, మనం ఒక తలం నుంచి ఇంకో తలంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో చెప్తారన్నట్టు. మనం భయపడుతూ, డిస్టర్బ్ అవుతూ వెళ్తే ఏమవుతుందంటే, ఈ ప్రకంపనలు వెళ్ళి, ఈ వెండి తీగ ద్వారా ఎక్కడైతే నువ్వు మంచం మీద పడుకొని ఉన్నావో, ఆ భౌతిక శరీరానికి ఈ ప్రకంపనలు వెళ్ళి నిన్ను డిస్టర్బ్ చేసి హార్ట్ బీట్‌ని పెంచుతాయి. నీ శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. సో, కాబట్టి మనము ఇలా డిస్టర్బ్‌డ్‌గా ఎళ్ళొద్దు. నువ్విప్పుడు గుర్తుపెట్టుకో. నువ్విప్పుడు ఫిజికల్ బాడీలో లేవు. అంటే ఫిజికల్ బాడీలో లేవు అంటే నీకు దెబ్బ తగలడం కానీ, రక్తం కారడం కానీ ఇలాంటియేమి నీకు జరగవు. ఊపిరి ఆడకపోవడం ఇలాంటియేమి జరగవు. ఇవి స్ట్రాంగ్‌గా నమ్ము. నేను చెప్పిన సూచనలు ఫాలో అవ్వు అని చెప్తారన్నట్టు. భయపడడానికి తావివ్వొద్దు. దానివల్ల నీ శరీరం మీద పడుతుంది ప్రభావం అని చెప్తారన్నట్టు. ఇక ఇంకా నెక్స్ట్ తలంలోకి వెళ్ళడానికి ముందు గట్టిగా తలుచుకో అంతే. రెండో తలంలోకి వెళ్తున్నామని తలుచుకో అని చెప్తాడంతే. అలాగే తలుచుకుంటారు. తలుచుకోగానే మొదటి తలం తాలూకన్నీ ఆ గోడలు, పరుదులు అన్నీ పలచబడిపోవడం, శూన్యంగా వెళ్ళిపోవడం, వెంటనే రెండో తలం ఫార్మ్ అవ్వడం జరిగిపోతుందన్నట్టు. ఆహ్, ఇక్కడ కూడా ఇది మొదటి తలం కంటే కొద్దిగా బెటర్‌గా బాగా ఉంటుందన్నమాట. ఈ రెండో తలంలో. వ్యక్తులు కూడా మనకి ఇక్కడుండే జంతువులు, మనుషులు ఆహ్, ఇక్కడుండే జాతీయాలందరూ ఏ భావ ప్రకటనతో ఉన్నారో అక్కడ వాళ్ళు ఈ రెండో తలంలో ఉంటారు. రెండో సూక్ష్మ తలంలో ఉంటారు. ఈ రెండో సూక్ష్మ తలంలో ఆహ్, నిజానికి కొంతమంది బిల్డింగ్‌లు సృష్టించుకున్నారు. కొంతమంది షాపింగ్ మాల్‌లు క్రియేట్ చేసుకున్నారు. కొంతమంది బిజినెస్ హ్మ్. అలాంటివి పెట్టుకున్నారు. ఆహ్, అలాగే కొంతమంది సినిమా హాల్‌లు ఇలాంటియన్నీ ఎక్కడైతే ఆహ్, కొందరైతే చర్చులు ఆహ్, ఎందుకంటే వాళ్ళ ఆ భావనతోటే ఉన్నారు కాబట్టి, ఆ భావనా స్థితి నుంచి బయటకు రాలేక వాళ్ళేం చేస్తారంటే, ఇవన్నీ సృష్టించుకున్నారనమాట. షాపింగ్ మాల్స్, సినిమా హాల్లు, చర్చ్ వీళ్ళు ఆ ప్రకంపనలను సృష్టించుకొని అదే జీవన పరిస్థితిని నడుపుతూ ఉంటారనమాట. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు ఇలా. ఇంకా ఇందులో కొంతమంది భూమి మీద ఎన్నో సాధించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బిజినెస్ చేయాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అనుకోని సెటిల్ కాలేని వారు, దరిద్రాన్ని అనుభవిస్తున్న వాళ్ళు అసంతృప్తితో ఉంటారు కదా! వాళ్ళంతా ఏం చేస్తారంటే ఈ భావనా లోకంలో ఇక్కడికి ఈ సూక్ష్మ రెండో తలంలో ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చినయన్నీ ఊహించుకొని అవన్నీ క్రియేట్ చేసుకుంటూ ఉంటారనమాట. వాటిలోనే జీవితాన్ని అక్కడ ఏదైతే సాధించలేదో అదంతా ఇక్కడ జీవిస్తూ ఉంటారు. అదే పద్ధతిని. దాన్ని ఇంకా ఏళ్ల తరబడి అలాగే సినిమాలు, షికార్లు, మంచి ఇల్లు, మంచి ఆనందం ఇలాంటి వాళ్ళు ఏమేమి అనుకున్నారో అవన్నీ అనుభవిస్తూ ఉంటారు. ఏళ్ల తరబడి అనుభవించి ఇది బావుంది గదా! ఇట్లాగే ఉండిపోదాము. ఇంక అవసరం లేదు అన్న స్థితిలో ఉండిపోతారట. అలా ఉన్నప్పటికీ కానీ అంతఃప్రేరణ అనేది వాళ్ళని ఎప్పుడో ఒకసారి బోర్ కొట్టించి ఆ స్థితి నుంచి కొద్దిగా ఎదగాలి అన్న వరకు మళ్ళించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కానీ చాలా సంవత్సరాలుగా అదే స్థితిలో ఉండడం అనేది జరిగిపోతుంది. అంటే ఇది మొదటి తలం కంటే కొద్దిగా బెటర్‌గా, కంఫర్ట్‌గా వాళ్ళకు కంఫర్ట్ జోన్‌గా వాళ్ళకి నచ్చిన జీవన విధాన్ని ఉపయోగించుకునే విధంగా ఉంటుంది. మా ఫస్ట్ దాంట్లో అంత నిమ్న స్థాయిలో అంతా నరకాన్ని సృష్టించుకుంటారు గదా! ఇక్కడ వీళ్ళకి కావాల్సిన అసంతృప్తి జీవితాలను సంతృప్తి చేసుకునే విధంగా భావనల ద్వారా సృష్టించుకునే పరిస్థితులు ఉంటాయన్నమాట. ఈ సెకండ్ దాంట్లో. ఈ సెకండ్ దాని నుంచి ఇంకా థర్డ్ దాంట్లోకి వెళ్దామనుకుంటారు. ఈ థర్డ్ దానిలోకి వెళ్తుంటే ఇక్కడంతా అడవిలాగా ఉంటుందన్నట్టు. మూడో లోకంలోకి. అడవిలాగా ఉండి
అక్కడక్కడ ఇప్పుడు మనము చెప్పుకున్నాం కదా! అక్కడ పక్షులు, చేపలు, క్రిములు రావడమే మూడో తలంలోకొస్తాయని చెప్పుకున్నాం కదా! అవి ప్రకృతి దేవతలుగా ఉంటాయని. అవన్నీ ఇందులో ఉండిపోతాయి. ప్రకృతి దేవతలు అవి ఈ 3, 4 తలాల్లో ఉండిపోతాయి. అలాగే మూడో తలంలో మనకు మేధావులు, ఆర్టిస్టులు, సంగీత కళాకారులు వీళ్ళందరూ ఉంటారని చెప్పుకున్నాం కదా! ఈ వీళ్ళు కూడా ఇందులోనే ఉండిపోతారన్నట్టు. ఇంకా వీళ్ళు రెండో తలంలో చాలా మంది తెలిసిన వాళ్ళని చూడడం జరుగుతుందన్నట్టు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే అన్ని పైన సృష్టించుకున్న వాళ్ళు సృష్టించే లోకంలో ఉంటారు. కొద్దిగా ఎదిగిన వాళ్ళు తర్వాత లోకంలో ఉంటారు అంతే. పెద్ద ఏమీ ఉండదనమాట. అయితే ఇలా వీళ్ళందరిని దేవతల్ని వీళ్ళందరిని రకరకాలు చూస్తూ వస్తూ ఉంటారన్నట్టు. చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళేంటి దేవతలు అని చెప్తారంట. డిఫరెంట్‌గా ఉన్నారంటే వాళ్ళు దేవతలు. ఈ మనుష్య జాతిని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు వాళ్ళ వాళ్ళకేం కావాలో అదే చేసుకుంటూ వెళ్తారు. ప్రకృతి సంబంధమైన వాటిని పోషించడము, అలాగే ప్రకృతి వైపరీత్యాలొచ్చినప్పుడు మన గైడెన్స్ ఇవ్వడము, ఇలాంటియన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళ పని ఇది. వాళ్ళు మనల్ని పట్టించుకోరు. మన కష్టాలతో సంబంధం లేదు. కానీ వాళ్ళ పనైతే వాళ్ళు చేస్తారు. అంటే ఇగ దేవతలు అన్నంత మాత్రాన వాళ్ళు అక్కడే ఫిక్స్ అయిపోవడం ఉండదు. వాళ్ళు కూడా ఉన్నత వాసులుగా ఎదగాల్సిన పరిస్థితి ఉంటది. దేవతలకు కూడా. వన్స్ దేవతలయిపోయారు గదా! ఎండని ఉండదు. వాళ్ళు గూడా ఉన్నతంగా ఎదగాల్సింది గూడా ఉంటదన్నమాట వాళ్ళలో కూడా. మనుషుల్లో పురోగమనంలాగా దేవతా స్థితిలో కూడా పురోగమనం ఉండిపోతుంది. ఇలా. ఇది వాళ్ళది. అయితే ఇక్కడ మనకి రచయిత వారి గర్ల్ ఫ్రెండ్‌ని ఇక్కడ మీట్ అవుతారన్నమాట. ఇక్కడ మీట్ అయినప్పుడు ఆమె షాక్ అవుతుంది వీడిని చూసి. మీరు బ్రతికే ఉన్నారు గదా! పైకి ఎలా వచ్చారు అని షాక్ అవుతుందన్నట్టు. గురువుగారంటే ఎప్పుడో తిరుగుతూ ఉంటారు అది వేరు. ఈ ఇతన్ని నిన్ను ఎన్నో సార్లు నేను కలవడానికి ప్రయత్నించాను. నిన్ను మీట్ అవ్వడానికి ప్రయత్నించాను. నీకు సందేశాలు పంపాను. కానీ నువ్వు ఎప్పుడూ తీసుకోలేదు నా సందేశాలని అని అంటుంది. ఆ గర్ల్ ఫ్రెండ్ డాల్ఫిన్ ఏదో పేరుంది. తను చెప్తుందనమాట. నీకెన్నో సార్లు చెప్పాను కానీ నువ్వు రిసీవ్ చేసుకోలేదు. మరిక్కడ ఎలా ఉన్నావు అని అడుగుతుందన్నట. అప్పుడు ఆ గురువు కల్పించుకుంటాడు. మనము ప్రతిరోజు ఇలాగే ఎన్నో హాస్టల్ ట్రావెల్స్ చేస్తూ ఉంటాం నిద్రలో. అన్ని లోకాలు తిరుగుతాము. మనకు సంబంధించిన అందరి వ్యక్తులను కలుసుకుంటాము. కానీ మనకెప్పుడు గుర్తుండవు. ఇప్పుడంటే ఇతనికి ఒక తపన మొదలైంది. సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఒక అలాంటి పరిస్థితులు కల్పించుకున్నాడు కాబట్టి ఇతనికి జ్ఞానం అందబడుతుంది. ఇప్పుడు అన్నీ ఈయన గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు. నిన్ను కూడా చూడగలుగుతున్నాడు. తీసుకోగలుగుతున్నాడు ఈ జ్ఞానాన్ని. ఈ ఈ ఈ స్థితిని. మరి ఏదైతే మనం ఆహ్, త తట్టితే తెరవబడుతుంది, అడిగితే ఇవ్వబడుతుందన్నట్టుగా మనము అడగందే ఏది ఇవ్వరు. తెలుసుకోవాలన్న తపన లేనిది ఏది రాదు. మనకు అందదు కూడా. ఎందుకంటే మన స్థితులు అలా ఉంటాయి. ఇప్పుడు కూడా మనకి మన పునర్పు నుంచి ప్రతిసారి వస్తూనే ఉంటాయి. ఎన్నో సూచనలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని రిసీవ్ చేసుకునే డోర్స్ మనం ఓపెన్ చేసుకోవాలి. మన తపన ద్వారా మొదలవుతాయన్నమాట. ప్రతిసారి మనకెప్పుడు అందబడుతూ ఉంటాయి. చాలా తక్కువ సమయంలోనే వాటిని గుర్తిస్తాం. ప్రతిసారి గుర్తించాము ఎందుకు అంటే ఆ తపన, ఆ కనెక్షన్‌ని మనం చూసుకోము. అది డిస్టర్బ్డ్‌గా చేసుకోవడం వల్ల మనమే ఆ డోర్స్‌ని ఓపెన్, క్లోజ్ చేసుకుంటాం అంతే. సో, అది ఎవ్రీ టైమ్ మనకి అందబడుతుంది. సమాచారం కానీ, మార్గాలు కానీ, జ్ఞానం కానీ. అందులో ఎక్కువ తక్కువలు ఉండవన్నమాట. అయితే ఈ విషయం చెప్పాక వీళ్ళు ముగ్గురు జర్నీ చేస్తుంటారు ఇక్కడి నుంచి. ఇంకా ఒక ప్లేస్ ఇంకో ప్లేస్‌కంతా అడవిలాగా ఇక్కడ వర్ణించడం జరిగిందన్నట్టు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్తారు. అక్కడ ఏం చేస్తారంటే ఒక చోట పెయింటింగ్ ఏస్తుంటారు. మంచి పెయింటింగ్ ఏస్తుంటారు ఆర్టిస్ట్. ఆ పెయింటింగ్ చేస్తున్న అతన్ని చూస్తూ మిగతా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారంట. ఈయనెంత చాలా అద్భుతంగా చాలా ఫాస్ట్‌గా ఏస్తూ ఉంటాడు. దీన్ని చూసి వాళ్ళు గూడా అదే పెయింటింగ్‌ని ప్రాక్టీస్ చేయడం చేస్తుంటారనమాట. అదొక ప్లేస్. అక్కడ వాళ్ళది చూస్తారు. ఇంకో ఇంకో ప్లేస్‌కెళ్తారు. ఇంకో ప్లేస్‌లో అక్కడ పియానో చాలా అద్భుతంగా పియానో వాయిస్తూ ఉంటాడు ఒకతను. ఆ పియానో వాయిస్తున్నకు కొద్దిగా దూరంలో కొంతమంది దేవతలుంటారు. చూస్తూ ఉంటారు ఇతన్ని. వాళ్ళెందుకు అలా దూరంగా ఉన్నారు? ఎందుకు చూస్తున్నారు? అని అడుగుతారన్నట్టు పీటర్ రిచర్డ్ గురువుగారిని. వాళ్ళు దేవతలు మనుషుల విషయాల్లో ఏమి కల్పించుకోరు కానీ, ఇతను చేస్తున్న పియానో శబ్దానికి వాళ్ళు అక్కడి నుంచి సూచనలు, భావాలను టెలిపతి ద్వారా మంచి మంచి ప్రకంపనలు ఈయనకు పంపిస్తున్నారు. ఆ మంచి మంచి ప్రకంపనలు ఈయనలోకి వెళ్లి అవి ఇంకా అద్భుతంగా బయటకొచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నానన్నట్టు.
వీళ్ళు డైరెక్ట్ గా ఎంటర్ అవ్వరు. కానీ ఎవరైతే సంగీతం ద్వారా కళాకారుల ఎంటర్ అవుతారో వాళ్ళకి విషయ వాంఛలకి దూర స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు అన్నట్టు. అయితే ధ్యానంలో మనం కనెక్ట్ అయినట్టుగానే ఇప్పుడు కళల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు, కళల్లో నిమగ్నమైన వాళ్ళకి ఈ ప్రకంపనలు వారి ద్వారా పంపించడం జరుగుతుందన్నట్టు. వీళ్ళ పని అలా చేస్తూ ఉంటారని చెప్పారంట. అక్కడ ఆ వ్యక్తి ద్వారా వీళ్ళు చేసే పని అదే అని చెప్పి రచయితకి చెప్తారు పీటర్ రుచే. అలాగే మళ్ళీ వీళ్ళు జర్నీ చేస్తూ కొన్ని ప్రదేశాలు తిరిగి చూస్తూ ఉంటారన్నట్టు. అయితే ఇక్కడ వాహనాలు లేవు ఏంటి అని అనుకుంటే, ఎలాగో మనం ఆలోచన శక్తి ద్వారానే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్తున్నాం కాబట్టి, వాహనాలు సృష్టించుకోవాల్సిన అవసరం లేదని, వీళ్ళు సృష్టించుకోలేదని స్టార్టింగ్‌లో తెలుపుకుంటారు. మళ్ళీ ఇది దాటాక ఇంకో ప్లేస్‌కెళ్ళాల్సి వస్తుంది. ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ పాస్ అవసరమైతుందన్నట్టు. ఆ పాస్ లేకుండా లోపలికి ఎంట్రీ ఉండదు. ఆహ్, అందరికి పర్మిషన్ రాదు. సో, వీళ్ళు ముగ్గురికి పాస్ తీసుకొని గురువు గారు ఏం చేస్తారు, తనకి పీటర్ రిచల్‌కి అండ్ ఈడ ప్రేయసికి, పీటర్ రిచల్ యొక్క లవర్‌కి ముగ్గురికి కలిపి అందులోకి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి అక్కడేంటా అని చూస్తారు. అక్కడ కొంతమంది దేవతలు కాన్ఫరెన్స్ లాగా కూర్చుంటారన్నట్టు. మొత్తం కూర్చొని అక్కడ వాళ్ళేం చేస్తుంటారంటే, వాళ్ళ ఉన్నత స్థితి ప్రకంపనలను సేమ్ అదే స్థితిలో ఉన్న భూమి మీదికి పంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నట్టు. ఎందుకంటే, ఆ సమయంలో భూమి మీద యుద్ధము జరుగుతుందన్నట్టు. అదే సన్నివేశాలున్నాయన్నట్టు. దానికి సంబంధించిన మీటింగ్స్ కింద కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో, ఆ యుద్ధం వల్ల ఎప్పటికీ కానీ భూమి పైన నష్టమే కాబట్టి, ఆ నష్టాన్ని భర్తీ చేయలేము అంత ఈజీగా కాబట్టి ఏం చేస్తారంటే, దాన్ని ఆలోచన స్థితిని, ఆ ప్రకంపనలను తగ్గించడానికి వీళ్ళు మంచి మ్యూజిక్ ద్వారా వీళ్ళందరూ సామూహికంగా కలిసి ఆ ఎనర్జీని భూమి మీద అదే కాన్ఫరెన్స్ సేమ్ ఇక్కడ వీళ్ళు ఏ ఫ్రీక్వెన్సీతో ఉంటారో అదే కాన్ఫరెన్స్ కింద ఆహ్, అదే కాన్ఫరెన్స్‌ని ఏర్పాటు చేసుకొని ఈ వైబ్రేషన్స్‌ని అటు పంపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారన్నట్టు. దానివల్ల ఆ తీవ్రత తగ్గించగలరు, ఆలోచనలు మార్చగలరేమో అని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారన్నట్టు. ఇది వీళ్ళ పనన్నమాట. దానికి అందరికి ఎంట్రీ ఉండదు. కొంతమంది మాత్రమే ఎంట్రీ చేసుకోవచ్చన్నమాట. ఇలా మనకి ఈ ప్రకంపనల ప్రభావం బయట ఎట్లా పంపించొచ్చు అనేది ఈ తలంలో తెలుసుకోవడం జరుగుతుంది. మరి దేవతలు కూడా ఈ స్థితి నుంచి నెక్స్ట్ స్థితిలో కూడా దేవతలుంటారు. అది 4 తలము. 4 తలం గురించి రేపు తెలుసుకుందాము. మరి ఈ దేవతల ప్రకంపనలు కిందికి వచ్చినట్టుగానే మనకు కూడా ఇక్కడ మన పత్రి గారు ఏం చేస్తారంటే ధ్యాన మహాయజ్ఞాల్లో చేయించేది కూడా అంతే. మనం ఒకటే చోట కూర్చొని సామూహికంగా చేసినప్పుడు ఆ ప్రకంపనలు, ఆ వైబ్రేషన్స్ అంతా కూడా ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మనకి తెలిసి స్వీయ ఎదుగుదలతో పాటు లోక కళ్యాణానికి ఉపయోగపడతాయన్నమాట. సో, ప్రతీదీ మనకు భూమి మీద జరుగుతున్నాయి. ప్రతీదీ పైన జరుగుతున్నాయి. మన భావన స్థితిని బట్టి లోకాలు మారుతున్నాయి అంతే. ఉన్నతంగా ఉన్నప్పుడు ఉన్నతంగా ఉంటున్నాయి. ఆ ఉన్నతంగా ఉన్న దేవతలు కూడా ఇంకా ఉన్నతంగా ఎదగడానికి జన్మలు తీసుకుంటారు. అంటే ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ మనకి కింద టాపిక్ చెప్పినట్టుగానే బుక్‌లో వివరించడం జరిగిందనమాట. ఇప్పుడు మన లోకాల గురించి సాంద్రతలు ఎలా మారుతాయో తెలిసింది. నిమ్న స్థాయి లోకాల్లో నరకాన్ని సృష్టించుకుంటారని తెలిసింది. ఆ తర్వాత కొద్ది స్థాయిలో వారి భావనా క్షేత్రాల ద్వారా అంటే ఇప్పుడు మనకి కింద ఇప్పుడు ఎంత వద్దనుకున్నా మనలోనే చాలా మంది ఎన్నో ఆలోచనలతో ఉంటారు. ఆధ్యాత్మికంగా అన్నప్పటికిని కూడా ప్రాపంచికమైన విషయాల పట్ల ఎవరికి ఎంత ఉందనేది ఎవరిది వాళ్ళకి తెలిసిపోతది. అలాంటి వాటిని ఇంకా వదిలించుకోని వాళ్ళు మాత్రం ఆ భావన స్థితిలో ఉన్న లోకాల్లోనే ఉండి దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. ఎందుకంటే దాన్ని ఏమాత్రం కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నా మనం ముందుకు ఎదగలేము. ఎందుకంటే అసంతృప్తి మనని వెంటాడుతుంది కదా! దాన్ని సంతృప్తి పొందాకనే తర్వాత తలంకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వ్యక్తిపరంగా ఏర్పడ్డ భావాలు కూడా ఏ ఒక్కటైనా అది కూడా అది బ్యాలెన్స్ చేసుకోవడానికి మళ్ళీ జన్మ తీసుకుంటారని తెలిసింది ఇందులో. అంటే వాళ్ళ ప్రేయసి చనిపోతే ఆ భావన మిగిలింది కదా! ఇద్దరి మధ్య అసంతృప్తి పెళ్లి చేసుకోవాలనుకోని చేసుకోలేదు కదా! దానికి సంబంధించిన ఆహ్, ఇన్ కంప్లీట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏదో ఒక రిలేషన్ అయితే తెచ్చుకోక తప్పదని ఆ గురువు చెప్పారు కదా! అంటే ఇలా ప్రతి భావము, ప్రతి సిట్యుయేషను మన జన్మ కారణం ఎలా అవుతుందన్నది సూక్ష్మంగా ఇందులో తెలుస్తుంది. సో, కాబట్టి మనం ఎన్నో జన్మల జర్నీలో మనం గత జన్మలు చూసుకోవడము, మనం దాన్ని హ్మ్. వ్యక్తికి తెలుసుకోవడం, మనం దివ్యులమని తెలుసుకోవాల్సిన పరిస్థితి రావడము, మన సాధనలో ఈ స్థితికి వచ్చాము ఇప్పుడు మనం.
ఈ సాధన లేకముందు ఏ స్థితి ఉన్నాం, ఇక్కడిక్కడే మనకు ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయి. అంటే ఎంతో చేంజ్ జరిగింది. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత. అంటే విషయ స్థితి నుంచి దాటి తొందరగా దాటగలిగాము. అంటే ఆల్రెడీ మనం దాటి ఉన్నాం కాబట్టి తొందరగా అయింది. మనకి అంత ఈజీగా కాదు. బాగా కట్టి ఉన్న వాళ్ళకి అంత ఈజీగా కాదు. సాధన ద్వారా మెల్లిమెల్లిగా అవుతుంది. అంటే ఒక ఫోర్స్ పైనుంచి ఆ లోకాల్లో ఉన్న దేవతలు భూమి మీదకి ఆ ఎనర్జీని పంపిస్తున్నారంటే అంత ఈజీగా పంపలేరు. ఎంతో కాన్సంట్రేషను, ధ్యానము, ఫోర్స్డ్ ఎనర్జీ అలాంటివి మాత్రమే పంపగలరనమాట. మనం ఆ స్థితిలో ఉండాలంటే చాలా డీప్ స్టేట్ ఆఫ్ కాన్సంట్రేషన్ లోపలికి ఉండాలి. తీవ్రమైన ఏకాగ్రత. అలాంటి స్థితిలోనే మనం ఇవన్నీ చేయగలుగుతాం. ఇది ఆ లోకంలో పాస్ ద్వారా ఎంట్రీ ఉన్న ఆ ప్లేస్ అడవిలాగా చూపిచ్చారు మూడవ తలాన్ని. అలా ఉంటుందనమాట. మళ్ళీ ఒక తలం, ఇంకో తలం ఎక్కువ తక్కువలుండవు. పక్క పక్కకే ఉంటాయి. డోర్లు తెరుచుకొని ఓపెన్ చేసుకున్నట్టుగానే. మరి ఇంకో తలంకెళ్ళాలి అనుకున్న తడవే మొదటి తలం మాయమైపోవడము, మెల్లిమెల్లిగా కనుమరుగైపోవడము, రెండో తలంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం భయపడకుండా ఎళ్ళడం ప్రాక్టీస్ చేయాలంతే. ప్రతి తలంలో రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ మనకిందులో వివరించడం జరిగిందనమాట. సో, ఇంకొంత భాగాన్ని మనము రేపు వివరించుకుందాం. ఎందుకంటే ఎక్కువ చెప్పుకుంటే కన్‌ఫ్యూజ్ అవుతుంది తలాల గురించి. ఓకే. అర్థమైందనుకుంటున్నా మీ అందరికి. థాంక్ యూ సో మచ్ అందరికి. థాంక్ యూ.